మీకు పిజ్జా తింటే ఇష్టమేనా? అసలు ఈ రోజుల్లో పిజ్జా తింటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు పిజ్జా తినేవాళ్ళే. ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ ఉన్నా, గెట్ టుగెదర్, ఫంక్షన్, ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అయినా ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆప్షన్ పిజ్జానే. అసలు ఈ పిజ్జా హెల్దీయా అన్హెల్దీయా అనే విషయం పక్కన పెడితే, ఈ పిజ్జా ఎలా చేస్తున్నారు అనే విషయం మీకు తెలిస్తే ఇంకోసారి పిజ్జా తినరు. ఒకప్పుడు పిజ్జా సెంటర్లు హైదరాబాద్ లాంటి సిటీస్లో మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఉన్నాయి. రీసెంట్గా తెలంగాణ మొత్తంలో ఒక 55 పిజ్జా సెంటర్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సెర్చ్ చేశారు. అక్కడ కిచెన్ మెయింటెనెన్స్ చూసి అధికారులే షాక్ అయ్యారు. ఒక్క చోట కూడా నీట్నెస్ అనేది లేదు. మనకి పిజ్జా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పిజ్జా హట్. ఈ చిన్న చిన్న బేకరీస్లో పిజ్జాలు అని అంటే అంత క్వాలిటీగా అంత టేస్టీగా ఉండకపోవచ్చు అని చెప్పేసి ఈ పిజ్జా హట్ అంటే పెద్ద బ్రాండ్, అక్కడ క్వాలిటీగా ఉంటుంది అని చాలా మంది నమ్ముతారు. కానీ హైదరాబాద్లో పిజ్జా హట్ సెంటర్స్లోనే మినిమం మెయింటెనెన్స్ లేకుండా పిజ్జాలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. కిచెన్ నీట్గా లేకపోవడం, వెజ్ నాన్ వెజ్ అన్ని ఒకే చోట స్టోర్ చేయటం, ఎక్స్పైర్ అయిపోయిన సాసులు అవి వాడటం, ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పి అధికారులు గుర్తించి షాక్ అయ్యారు. ఈ హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలో ఇంకొన్ని ప్లేసెస్లో ఈ పిజ్జా హట్ సెంటర్లు, వరంగల్, నల్గొండ, కాజీపేట, ఈ ప్లేసెస్లో మినిమం మెయింటెనెన్స్ లేదు. పిజ్జా తయారు చేసే మిషన్స్ సరిగ్గా లేకపోవడం, దుమ్ము కొట్టుకొని ఉండటం, మట్టి పేరుకొని ఉండటం, ఫ్రీజర్లు సరిగ్గా పనిచేయకపోవడం, ఈ వెజ్ నాన్ వెజ్ అన్ని కలిపి ఒకే చోట పెట్టడం, సాసులు ఏమో ఎక్స్పైర్ అయిపోయి ఉండటం, ఇవన్నీ అధికారులు గుర్తించారు. పిజ్జా హట్టే కాదు, ఇంటర్నేషనల్ బ్రాండ్ డామినోస్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. డామినోస్ సెంటర్స్లో బొద్దింకలు, చీమలు, మినిమం పిజ్జా చేసే వాళ్ళ చేతి గ్లౌజులు లేకపోవడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. పిజ్జా హౌస్, డామినోస్ పరిస్థితి ఎలా ఉందంటే నార్మల్ బేకరీలు, వేరే పిజ్జా సెంటర్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కడ వాడే నూనె మళ్ళీ వాడటం, బ్రెడ్ సరిగ్గా లేకపోవడం, అన్ని కుళ్ళిపోయిన వాసన రావటం, ఇలాంటివి చాలా చూశారు. మరి ఇన్ని చూసిన తర్వాత మీకు పిజ్జా తినాలని ఇంకా అనిపిస్తుందా? అనిపిస్తే మీ కష్టం.